కాణిపాకం ఆలయంలో మెరుగైన సౌకర్యాలు లేక భక్తులకు తప్పని తిప్పలు. గత వారం రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆదివారం కాణిపాకం వర్సిద్ధి వినాయక స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. మిట్ట మధ్యాహ్నం 1 గంటకు మండుతున్న ఎండలో మాడ వీధుల్లో నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎలాంటి చలువ పందిళ్లు అధికారులు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు నుండి దర్శనానికి వచ్చిన భక్తుడు గజ్జల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో సౌకర్యాల కొరత ఉందని, కనీసం చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కూడా లేదన్నారు. గుడి ఆవరణలో సిమెంట్ రోడ్లు, మ్యాట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కల్పిస్తున్నారు మాకు ఎలాంటి కాణిపాక దేవస్థానంలో కల్పించట్ల. నా పేరు గద్దె లక్ష్మయ్య, నూజివీడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు నేను జాబ్ చేసేది. ఓకే. ఈ కాణిపాకం వచ్చాం దర్శనార్థం పిల్లలతో. ఈ చివరికి ఆ చివరికి తిరుగుతున్నామే తప్ప ఎక్కడ కాళ్ళు కాలుతున్నాయి. చూస్తున్నారు కదా, వీడియో తీసుకోండి, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తున్నాయి. కనీసం చుట్టూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే ఎవరైతే ఉన్నారో వారి ఆఫీసు వెళ్ళి మాట్లాడదామని రౌండ్ వేసా, ఎక్కడా దొరకలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం? అసలు కలవలేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆఫీసర్ వీళ్ళు భక్తులు పనిచేసే సిబ్బంది ఏం చెప్తున్నారు మీకు? ఎవరు చెప్తున్నారు? ఆ చివరికి వెళ్ళండి, ఈ చివరికి వెళ్ళండి, అడగండి అంటున్నారు. ఎవరు సమాధానం చెప్పే నాదు లేడు. ఓకే. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే భక్తులకి మండు టెండలో కాళ్ళు కాలుతున్నాయి, నడవటానికి కొంచెం మ్యాట్ పరిపించండి, కాళ్ళు కాలకుండా ఉంటాయి. చూడాలి, వాళ్ళ ఇబ్బందులు లేకుండా చేయాలి, అది మేము కోరుకునేది. ఓకే. ఈ విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వెంటనే స్పందించాలి. నా మొబైల్ నెంబర్ కూడా తీసుకోండి, చెప్తాను. 970-421-7154. ఓకే.